బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారైంది. పార్టీ పెద్దలు ముఖ్యులతో చర్చించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వద్దిరాజు రవిచంద్ర రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ తెలియచేయండి నరసింహరావు. సుమిత్ర, ఉత్కంఠకైతే తెరపడింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు, రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనేటువంటిది తేలిపోయింది. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ పార్టీ ముఖ్యులతో చర్చించి ఖమ్మం జిల్లా నేతలతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపి కొద్దిసేపటి క్రితమే వద్దిరాజు పేరును ఖరారు చేశారు. సో ఈ మేరకు రేపు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నిజానికి మన రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 3 కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే ప్రస్తుతం ఉన్నారు. 1 జోగిన్పల్లి సంతోష్ కుమార్, 2 వద్దిరాజు రవిచంద్ర, 3 బడుగుల లింగయ్య యాదవ్. ఈ 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుంది. వాస్తవానికి ఈ 3 స్థానాలకి ఇప్పుడు ఉన్నటువంటి బలాబలాల ప్రకారము, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి బలాబలాల ప్రకారము 2 అధికార పార్టీ కాంగ్రెస్ కు దక్కుతాయి, 1 ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. కానీ 3 స్థానాలకి 4 నామినేషన్లు పడతాయా, అంతకంటే ఎక్కువ నామినేషన్లు పడతాయా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఈ రోజు వరకు కొనసాగుతూ వచ్చింది. ఎందుకనంటే 2 స్థానాలు కాంగ్రెస్ కి దక్కుతాయి, కానీ 3వ స్థానానికి గనుక నిలబెట్టినట్లయితే కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే ఉండేది. కానీ చివరి క్షణంలో అధికార కాంగ్రెస్ పార్టీ వారికి దక్కేటువంటి 2 స్థానాలకు మాత్రమే అభ్యర్థులకి రంగంలోకి దింపాలని చెప్పి డిసైడ్ అయింది. ఇటు దాంతో బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థిని ఖాయమైంది. ఈ 3 కూడా ఇప్పుడు ఇనానిమస్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే వద్దిరాజు రవిచంద్రకు ప్రస్తుతము రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం కూడా ముగుస్తుంది. అయితే ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్నటువంటి వాటిలో ఎవరికి ఇస్తారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే జరిగింది. బడుగుల లింగయ్య యాదవ్ కి మళ్ళొకసారి అవకాశం ఇస్తారా, లేదంటే జోగిన్పల్లి సంతోష్ కుమార్ కి ఇస్తారా, వద్దిరాజు రవిచంద్రకి ఇస్తారా అనేటువంటి ఒక చర్చనైతే జరిగింది. అయితే కులంకషంగా చర్చించిన తర్వాత వద్దిరాజు రవిచంద్రకు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే రాజ్యసభ సభ్యునిగా కొనసాగేటువంటి అవకాశం వచ్చింది. ఎందుకనంటే ఇంతకు ముందు బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు అతన్ని కౌన్సిల్ సభ్యుని చేసి శాసన మండలికి పంపించి ఆ స్థానంలో 2 సంవత్సరాల కాలానికి వద్దిరాజు రవిచంద్రని రాజ్యసభకు పంపించారు కేసీఆర్. సో ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు మాత్రమే పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయనకు మరొకసారి అవకాశం ఇవ్వడం, అంతేకాకుండా ఆయనకు గనుక అవకాశం ఇచ్చినట్లయితే అటు ఖమ్మం జిల్లాలో కూడా పొలిటికల్ గా పార్టీకి ఉపయోగపడుతుంది అనేటువంటి రాజకీయపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అన్ని కోణాల్లో చర్చించి ఈ డిసిషన్ తీసుకుని మరొక మారు వద్దిరాజు రవిచంద్రకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. సో ఈ మేరకైతే రేపు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తానికి 3 అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ 3 స్థానాలు 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 3 కూడా ఇనానిమస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరసింహరావు.